హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి. మన వారాహి ఛానల్లో ఈరోజు నేను ఎండలకి చల్లగా ఉండే కూర అంటే క్యాబేజీ ఉల్లికారం. కారమే ఉల్లికారం, ఇందులో చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. ఇది నేను క్యాబేజీ 2 కిలోల్లో కొంచెం పావు కిలో తీసుకుని సన్నగా కట్ చేసి దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి నీళ్లతోటి కడిగేసుకుని గిన్నెలో వేసి ఉంచుకున్నాను. గ్రేవీ కోసం ఇప్పుడు 2 టమాటాలు 2 ఉల్లిపాయలు కడిగి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ క్యాబేజీ అంతా గిన్నెలో ఉన్నదంతా కన్నాల దాంట్లో వేసి వడబోసేసండి నీళ్లు ఓడిపోయేదాకా. ఇప్పుడు ఈ కూరని గిన్నెలో వేసేసుకున్నాను. తరిగిన క్యాబేజీ అంతటిని వేసిన తర్వాత నేను ఉల్లికారం కోసం మిక్సీ జార్ తీసుకుని 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రేకులు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసాను. ఇది మరి మెత్తగా పట్టకూడదు, బరగ్గా పట్టకూడదు, మీడియంలో పట్టుకోవాలి. చాలా బాగుంటుంది కూర. పట్టిన తర్వాత ఈ మిశ్రమం ఇలా ఉంది. ఇప్పుడు నేను పాన్ పెట్టుకుని దాంట్లో 3-4 చెంచాలు నూనె వేసి అలాగే మినపప్పు శనగపప్పు వేసుకుని దీంట్లోని అది వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసాను. తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 1 పావు చెంచా పసుపు వేసి ఈ టమాటా ముక్కలు కూడా వేసి అలాగే మిక్సీ పట్టిన ముద్ద కూడా ఇందులో వేసేసుకున్నాను. ఉల్లి ముద్ద వేసేసిన తర్వాత గ్రైండర్ జార్లో ఉన్న నీళ్లు కూడా ఇందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు బాగా కలిపేసాను. కిందకి పైకి కూరని కలిపిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. మూత పెట్టి తీసిన తర్వాత నూనె అంతా ఇలా స్ప్రెడ్ అయింది, అంతే బాగా ఉడికిపోయింది పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు నేను ఈ క్యాబేజీ పచ్చిది అండి, నేను ఉడకబెట్టలేదు, పచ్చి క్యాబేజీని ఇందులో వేసేసాను. చాలా బాగా ఉడికిపోయింది. వేసిన తర్వాత బాగా కిందకి మీదకి కలుపుకొని మనం కూరని ఇందులో మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో నేను దొడ్డుప్పే వేసాను, ఉడికిపోతుంది కదా అని వేసి మూత పెట్టాను. కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు పోయి చూస్తే 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ మూత పెట్టి కొద్దిగా కారం, అంటే ఎండుమిర్చిలో హైబ్రిడ్ ఎండుమిర్చి అంత కారం లేదని 1 అర చెంచా కారం, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, మెత్తని సాల్ట్ వేసి 2 రెమ్మల కరివేపాకు వేసి మూత పెట్టేసాను. ఇప్పుడు చూసారా కూర మొత్తం 100% కుక్ అయిపోయింది. చాలా బాగుంది కూర. ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికిందండి కూర. ఎంత బాగుంది చూసారా. దీన్ని మనం పూరి, చపాతీ, రోటీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కూర. అంత బాగుంటుంది, పిల్లలు కూడా తినే తినేసినట్టుగా ఉంటుంది. ఎండాకాలం ఇలాంటి కూరలే బాగుంటాయండి. అలాగే మనం మిగిలితే ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి స్కూల్ నుంచి వచ్చి సమోసాలు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర. మీరు కూడా తయారు చేసి కూర ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.